హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ముందుగా అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో బేసిక్గా ఈ కొత్త సంవత్సరాన్ని మనం నాగవంశీ గారి కాంట్రవర్షియల్ టాపిక్తోనే స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇంకా అదే కుదిరింది మరి ఇంకా స్టార్ట్ చేయడానికి. సో ఫస్ట్ థింగ్, నాగవంశీ గారి స్టేట్మెంట్ ఒకటి రీసెంట్గా బాగా వైరల్ అయిపోయింది. అంటే ఒకటి కాదు, 2 స్టేట్మెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అందులో మొదటి స్టేట్మెంట్ పుష్ప కోసం అండ్ రెండో స్టేట్మెంట్ అనేది బాలీవుడ్ సినిమాల కోసం. సో రెండు చాలా గట్టి రాడ్లే అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. సో అది ఏంటంటే హిందీ సైడ్ చాలామందికి నచ్చలేదు. కొంతమంది పీపుల్కి డెఫినెట్గా ఆ మాట అయితే నచ్చలేదు, ఆయన అన్న మాటలు. సో దాని గురించి ఆ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. కోర్స్ ఇప్పుడు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళలో కొంతమందికి పుష్ప 2, కల్కి సినిమాలన్నీ నచ్చింది. ఆ సినిమాలు వాళ్ళకి బాగా నచ్చాయి. బట్ వాళ్ళకి ఏంటంటే అంత సపోర్ట్ చేస్తున్నా కూడా యూనో ఇట్లాంటి ఒక మాట అయితే నచ్చలేదన్నమాట. సో అసలు ఆయన ఏమన్నారు, ఇదంతా ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నారో కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇదంతా ఎక్కడ జరిగిందంటే గలాటా ప్లస్ అనే ఒక ఛానల్లో భరద్వాజ్ అని ఒక ఇంటర్వ్యూర్ ఉంటారు. ఆయన వెరీ సీనియర్ అండ్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ఇంటర్వ్యూర్ ఆయన. సో ఆయన నేతృత్వంలో ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. అదేంటి, ప్రొడ్యూసర్స్ ప్యానల్ అని చెప్పి. ఒకటేమో తమిళ్ సినిమా విజయ్ గారిది గోడ్ సినిమా ప్రొడ్యూసరు, తర్వాత చితా సినిమా ప్రొడ్యూసర్గా యూనో అదే ఎవరు ఆయన పేరేంటి ఆయన పేరు గుర్తురాదు సిద్ధార్థ్ గారు ప్రొడ్యూసర్ కూడా కదా దానికి. సో అట్లాగా ఆ సినిమా తరపున ఆయన్ని, నాగవంశీ గారిని, తర్వాత బోనీ కపూర్ని. అంటే ఆయన చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. 2024లో ఆయన మైదాన్ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు. అట్లాగే బ్యారోజ్ అని మలయాళం సినిమా ఉంది కదా, దాని ప్రొడ్యూసర్ కాకుండా దాని మార్కెటింగ్ టీమ్ పర్సన్ ఒకరు వచ్చారు, లీడ్. ఆ ప్రొడ్యూసర్ ఏవో పనులు వల్ల బిజీగా ఉండి, తర్వాత ఇంకొక ఇండిపెండెంట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. అంటే ఆయన బేసిక్గా ఆయన సినిమాలకి ఎవరు ప్రొడ్యూసర్గా రావట్లేదని ఆయనే ప్రొడ్యూసింగ్ చేసుకుంటున్నారు ఆయన. సో అట్లాంటి ఒక ప్రొడ్యూసర్, వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చారు, కూర్చోబెట్టారు. అదొక ఇంటర్వ్యూ అనమాట. సో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. సో పాన్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే వాళ్ళంతా కూడా పాన్ ఇండియన్ సినిమాలు తీశారు అన్నట్టుగా కాదు. సో అన్ని భాషల నుంచి కూడా ప్రొడ్యూసర్లను పట్టుకొచ్చారని. సో బేసిక్గా అది పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ ఆర్ మీటప్ ఆర్ కౌన్సిల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఎందుకంటే తమిళ నుంచి ఒకరు, ఇద్దరు వచ్చారు యాక్చువల్గా తమిళ నుంచి, అట్లా తెలుగు నుంచి ఒకరు, హిందీ నుంచి ఒకరు, మలయాళం నుంచి ఇద్దరు వచ్చారు. సో ఇట్లా ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఇది పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అయ్యింది. సరే, ఇంటర్వ్యూ అంతా బాగానే స్టార్ట్ అవుతుంది. బేసిక్గా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిందే పుష్ప 2 సినిమా కోసం. బేసిక్గా ఈ గలాటా ప్లస్ వాళ్ళతో ఒక పంచాయతీ ఏంటంటే వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూని 2 పార్ట్లు చేస్తుంటారు. అది చాలా ఇంటర్వ్యూలు అలాగే చేశారు వాళ్ళు. అలాగే ఈ ఇంటర్వ్యూ కూడా 2 పార్ట్లు. ఇది మొదటి పార్ట్లో జరిగిన పంచాయతీ, ఇది రెండో పార్ట్ వస్తే ఇంకేం జరిగిద్దో మరిగా ఊహలకి అందలేని పరిస్థితి ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఆ ఇంటర్వ్యూ అంతా బాగానే నడుస్తుంది. పుష్ప 2 సక్సెస్తోనే మొదలైంది బేసిక్గా కాన్సెప్ట్ అంతా కూడా. అంటే పుష్ప 2 సక్సెస్ని ఎట్లా చూడాలి ఏంది అన్నట్టుగా డిస్కషన్ మొదలైంది. ఆ తర్వాత గుడ్ ఫిలిం, బ్యాడ్ ఫిలిం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడున్న సిచ్యువేషన్ లేదు. ఒకప్పటి ఎరా వేరు, ఇప్పుడు ఎరా వేరు. ఒకప్పటి అంటే ఈ సినిమాకి అంటే ఈ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమాలు తీస్తే బాగుంటుందా, అంటే ఇలా సినిమాలు తీస్తే ఇప్పుడు ఆడతాయేమో, అదేమీ లేదు అని కొంతమంది, లేదు ఉన్నది అన్నట్టుగా ఆ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట కంప్లీట్గా. సో బోనీ కపూర్ ఏంటంటే ఇంకా ఆయన సంగతి తెలిసిందే కదా, ఆయన మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు. అంటే బేసిక్గా బోనీ కపూర్ అనే కాదు, కొంతమంది బాలీవుడ్ పెద్దలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుందంటే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికీ బాలీవుడే తోపు అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. బాలీవుడే తోపు అయినట్టయితే వై పుష్ప 2 బ్రోకెన్ దాట్ మచ్ రికార్డ్స్ ఇన్ బాలీవుడ్ మార్కెట్? వాళ్ళు ఎందుకు అంత కొట్టలేకపోయారు, పుష్ప 2 ఎందుకు కొట్టింది అక్కడ? సో అది వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఏముంది సీక్వెల్ ఫ్యాక్టరు, లేదంటే ఇంకోటి ఏదో నచ్చింది అంతే, ఇది ఇక్కడతోనే ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ కాదు, ఇట్లాగే మాట్లాడుతూ వస్తారు. ఇప్పుడు అంతెందుకు బోనీ కపూర్ మధ్యలో ఇప్పుడు సిద్ధార్థ్ ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక న్యూ ఫేస్, ఒక ఎవరు తెలియని ఒక ఆర్టిస్ట్తో ఒక సినిమా వస్తే ఆ సినిమా చాలా లాంగ్ రన్ ఆడి చాలా బాగా పేరు వచ్చి చాలా మంచి కలెక్షన్తో వచ్చిన సందర్భం ఉందంటే, ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉందా అని సిద్ధార్థ్ అడిగితే ఎందుకు లేదు, ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు ఇప్పుడు వార్ 2లో ఒక కొత్త ఫేస్ అయిన ఎన్టీఆర్కి ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్
ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అంటున్నాడు. ఎన్టీఆర్ గారు న్యూ ఫేస్ ఏందయ్యా నాకు అర్థం కాలే అసలు. అంటే అదే అంటున్నా, ఇప్పుడు బోనీ కపూర్ అనే పర్సన్ అందులోనే ఉండిపోయాడు, ఒక బావిలో ఉండిపోయి ఆ బావిలో ఒక అప్పలాగా అందులో ఉండిపోయాడు. బోనీ కపూరే కాదు ప్రాబ్లం ఏంటంటే ఇది చాలామంది బాలీవుడ్ వాళ్ళతో ఉందన్నమాట. సో ఇది ఒక పెద్ద పంచాయతీ. అది ఇప్పుడు వాళ్ళు గొప్ప అనుకోవడం వేరు. ఇప్పుడు నేనేమన్నా అంటే వాళ్ళు గొప్ప అనుకోవడం ఎవ్వరూ తప్పు పట్టరు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఈక్వేషన్స్ వచ్చినప్పుడు, ఒక క్యాల్కులేషన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు హిందీ సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తున్నాయి రఫ్లీ, అంటే హిందీ సినిమా నుంచి ఎన్ని సినిమాలు ఎట్లా కలెక్ట్ చేసి. ఇప్పుడు కల్కి ఉందబ్బా, కల్కి సినిమా ఫర్ ఎగ్జాంపుల్, దానికి సీక్వెల్ ఫ్యాక్టర్ లేదు, ఏదో కొంతవరకు ప్రమోషన్స్ చేశారు, మార్కెటింగ్ అది చేశారు, టూ మచ్ ఇంటర్వ్యూలు గట్రా కూడా ఏం చేయలేదు, టూ మచ్ ప్రమోషన్స్ ఈవెంట్లు పెట్టాలి ఏం చేయలేదు. బట్ అది ఫస్ట్ పార్ట్ కూడా మళ్ళీ అది 1200 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఏదో వెరైటీ వెబ్సైట్లో $140 మిలియన్ అని చెప్పి చూపించింది, అంటే అరౌండ్ 1200 కోట్లు అది. సో 1200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎట్లా పార్ట్ 1కే మళ్ళీ అది దానికి సీక్వెల్ ఫ్యాక్టర్ కూడా ఏం హెల్ప్ లేదు. సో నేను అంటుంది ఏంటంటే బాలీవుడ్ అవనివ్వండి, లేదంటే టాలీవుడ్ అవనివ్వండి, లేదంటే కాలీవుడ్, లేదంటే మాలీవుడ్, శాండల్వుడ్, ఎవరైనా సరే ఆడియన్స్ ఎట్లా అయిపోయారంటే యూనో వాళ్ళ ఇండస్ట్రీయా కాదా అని కాకుండా సినిమా పర్ఫెక్ట్గా ఉంటే వచ్చి చూస్తున్నారు, సినిమా వాళ్ళకి నచ్చే విధంగా ఉంటే వచ్చి చూస్తున్నారు. అలాగా బేసిక్గా చిన్న సినిమాలు ఇప్పుడు మార్కో ఉంది, మార్కో సినిమాకి హిందీలో నెట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, యాక్చువల్గా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు దానికి ఎంత ఇంప్రూవ్ అయినా కూడా దాని లాంగ్ రన్కి వచ్చేసరికి మహా అయితే రోజుకు ఒక 5 కోట్ల నెట్ చూడగలుగుతుందేమో, అంతే, అంతకుమించి కష్టం అయిపోద్ది. సో నేనంటుంది ఏంటంటే దానికి ఇనీషియల్ బూస్టప్ లేదు. సో పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఆ ఇనీషియల్ బూస్టప్ అనేది వస్తుంది. ఇప్పుడు కల్కి, ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఇనీషియల్ బూస్టప్ వచ్చింది హిందీలో అండ్ తెలుగులో, అఫ్కోర్స్ అదర్ మార్కెట్స్లో కూడా. సో అదొకటి ఉంది, అదంతా వేరే విషయం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఆ సినిమా టేకింగ్ అనేది. ఇప్పుడు అంతెందుకు యానిమల్ సినిమా గురించి కూడా నాగవంశీ గారు ప్రస్తావిస్తున్న టైంలో యానిమల్ సినిమాని కూడా నాగవంశీ గారు ఏంటంటే మన తెలుగు సినిమా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు, దాన్ని తీసింది ఒక తెలుగు డైరెక్టర్. సో ఒక తెలుగు డైరెక్టర్ తీసే విధానం ఉంది. సో బేసిక్గా ఒక తెలుగు డైరెక్టర్ తీసే విధానంలో ఆ సినిమాని తీయడం వల్ల అంతలా హిట్ అయింది. అది నాగవంశీ గారు చెబుతున్న పాయింట్. కానీ దానికి ఏమో ఆయన అది బాలీవుడ్ సినిమా తీశారు అది ఇది అని చెప్పి అట్లా డిస్కషన్లు నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లాగా బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే ఒక టిపికల్ ఐడియాలజీలో ఉండిపోయారు. అంటే హిందీ ఆడియన్స్ వాళ్ళని అసలు ఏమాత్రం ఎంకరేజ్ చేయట్లేదు, వాళ్ళ సినిమాలని వెరీ లీస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు, ఎక్కడో కొన్ని సినిమాలకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు మోస్ట్ హైప్డ్ సినిమా అని చెప్పి అందరూ అనుకుంటున్న బేబీ జాన్ ఏమీ లేకుండా పోయింది. దానికి అసలు కలెక్షన్ 50 crore నెట్ కొడుతుందో లేదో ఒక డౌట్గా ఉంది సిచ్యువేషన్, సినిమా లైఫ్ టైం అట్లా ఉంది సిచ్యువేషన్. అంటే దాని ట్రైలర్కి మళ్ళీ 6,30,00,000 వ్యూస్ వచ్చినాయి. అన్ని వ్యూస్ వచ్చినాయి కదా, ఎందుకు థియేటర్కి జనాలు రావట్లేదు అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఆ టిపికల్ రెగ్యులర్ బాలీవుడ్ కైండ్ ఆఫ్ సినిమాలు, రీమేక్ సినిమాలు, వీటన్నిటిని చూడడానికి పీపుల్ సిద్ధంగా లేరు. వాళ్ళు ఒక ఫ్రెష్ సినిమా చూడాలనుకుంటారు, ఒక కొత్త సినిమా చూడాలనుకుంటున్నారు. మళ్ళీ పోనీ ప్రతిసారి అంతే ఎంకరేజ్ చేస్తున్నారంటే అది జరగట్లేదు. మళ్ళీ నాకు అదే అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు కిల్ సినిమా ఉంది, దానికి చాలా మంచి పేరు వచ్చింది, బట్ దానికి మంచి కలెక్షన్స్ రాలే. 12th క్లాస్ ఉంది, దానికి అంతే, సారీ 12th పాస్, దానికి అంతే కలెక్షన్స్ రాలే. ఎందుకంటే ఏమో చెప్పలేము మరి మనం, దానికి రీజన్స్ ఎవరి దగ్గర లేవు. సో బాలీవుడ్ అనేది ఫెయిల్ అవుతోంది డెఫినెట్గా. సో బాలీవుడ్ ఎప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది, అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికో సినిమా ఆడడం కాదు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా బ్యాడ్ న్యూస్ అని ఒక సినిమా వచ్చింది వికీ కౌశల్ది. అందులో పాట తోబా తోబా పాట టూ మచ్ పాపులర్ అయిపోయింది, టూ మచ్ పాపులర్ అయింది, కానీ దానికి కలెక్షన్స్కి హెల్ప్ అవ్వలే. సో పాటలు ఇవన్నీ కూడా కాదు, బాలీవుడ్ మీద ఆడియన్స్కి ట్రస్ట్ పోయింది. ఎందుకు పోయింది? నాగవంశీ గారు చెప్పిన ఒక పాయింట్ నిజం అవ్వడం వల్ల. నాగవంశీ గారు చెప్పిన పాయింట్ ఏంటి, బాలీవుడ్ బాంద్రా అండ్ జుహూ కోసం మాత్రమే సినిమాలు తీస్తోంది. ఈ మాట తరుణ్ ఆదర్శ్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు. యాక్చువల్గా బాలీవుడ్ ఆ జోన్లోంచి బయటకు రావాలి. ఇక్కడ అస్తమానం మనకి ఏంటంటే మల్టీప్లెక్స్ పీపుల్ చూస్తే చాలు, మాస్ ఆడియన్స్తో పని లేదు మనకి. అవసరమైతే వాళ్ళు కూడా చూస్తారు, ఏముంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇదే కదా, వాళ్ళు ఇదే చూస్తారు, ఇదే చూపిద్దాం వాళ్ళకి. మనం ఒక మంచి మెసేజ్ ఇద్దాం.
అంటే ఎట్లా అంటే ఇక నీకు ఈ మెసేజ్ ఇంతకుముందు ఎప్పుడు వినలేదని వాళ్ళకి అనిపించాలి. బట్ ఇంతకుముందు చాలాసార్లు వినే ఉంటారు వాళ్ళు. బట్ వినలేదు అనిపించాలి. అట్లాంటి ఒక మెసేజ్ ఇద్దాం, అలాంటి సినిమా తీద్దాం. ఇవన్నీ వేస్ట్ అంటున్నాను నేను. ఒకవేళ నువ్వు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయాలనుకున్నా దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది. అది మిస్ అవుతుంది ఎండ్ ఆఫ్ ది సినిమాలో, బాలీవుడ్ సినిమాల్లో. సో అవన్నీ కూడా తగ్గి నాగశ్విని గారు వచ్చారు. కల్కి కోసం వచ్చింది కదా, అందుకే నాగశ్విని గారు అంటున్నాను. నాగవంశీ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, బేసిక్గా మేబీ ఇది మీకు హార్ష్గా అనిపించవచ్చు, బట్ యూనో బాలీవుడ్ ఏంటంటే బాంద్రా అండ్ జుహూ కోసం మాత్రమే సినిమాలు తీస్తున్నారు, అట్లా కాదు అని చెప్పి యూనో తెలుగు సినిమా మీరు సినిమాని చూసే విధానాన్ని మార్చింది అని చెప్తే అదేం లేదు అంటే మీరు మాకేం నేర్పించలేదు అని. మీరు నేర్పించడం కాదు సార్, వీ రీడిస్కవర్డ్ ద హిందీ సినిమా అని చెప్పారు ఆయన. అది నిజం. ఆయన బోనీ కపూర్ అస్తమాను కాదు, కరోనా వల్లే ఈ పాన్ ఇండియా సినిమా వచ్చింది, కరోనా వల్లే పాన్ ఇండియా సినిమా వచ్చిందంట. మరి బాహుబలి 2 ఎప్పుడు వచ్చింది? 2017లోగా. కేజీఎఫ్ ఎప్పుడు వచ్చింది? 2018లోగా. 2019లో సాహో వచ్చింది. సాహో కూడా పాన్ ఇండియన్ సినిమానే, అది కూడా కరోనా ముందేగా, అది కూడా హిందీలో మంచి నెట్ కొట్టిందిగా. మరి ఇవన్నీ బిఫోర్ కరోనాయే కదా, ఇవన్నీ కూడా లాక్డౌన్ రాకముందే కదా. జనాలు ఓటీటీకి ఎడిక్ట్ అయిపోయారు లాక్డౌన్లో, ఆ తర్వాతే పాన్ ఇండియన్ సబ్జెక్ట్ వచ్చింది, అంతకుముందు లేదు అంటే అది వేరే ఇండస్ట్రీలకి ఏమో. బట్ డెఫినెట్గా యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి బిఫోర్ కరోనానే 2 పాన్ ఇండియా హిట్లు ఉన్నాయి. ఒకటి బాహుబలి 1 and 2, అది సింగిల్ సినిమా కిందే లెక్కేసుకుంటే. సాహో కూడా పాన్ ఇండియన్ హిట్టేగా, సింపుల్. ఎందుకంటే అది డెఫినెట్గా అది హిందీలో బాగా కలెక్షన్స్ వచ్చినాయి, తెలుగులో ఇంకా మిక్స్డ్ టాక్ వచ్చింది దానికి, బట్ హిందీలో మంచి కలెక్షన్స్ వచ్చినాయి. అది కదా పాయింట్ అక్కడ. సో అదే అంటున్నా. అండ్ ఆ తర్వాత కేజీఎఫ్ కూడా డెఫినెట్గా 2018లోనే ఆడింది, అది కూడా చాలా హ్యూజ్ నెంబరే మరి. సో హిందీలో అక్కడ బాగా వచ్చింది దానికి కూడా. సో ఇవన్నీ కూడా ముందే వచ్చినాయి ఆల్రెడీ. ఇవన్నీ బాహుబలితో స్టార్ట్ అయ్యి అది ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళు అక్కడ. అంటే బాహుబలిని ప్రైజ్ చేయాలా వద్దులే అన్నట్టే ఉన్నారు వాళ్ళంతా కూడా. సో ఎప్పుడైతే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాని వాళ్ళు ప్రైజ్ చేయడానికి సిద్ధంగా లేరో, వాళ్ళ రియాలిటీ ఏంటో బయట పెట్టేస్తే తప్పే ఉంది చెప్పండి. ఆయన ఒక మాట, ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే బాగా పాపులర్ అయింది, నెగిటివ్ అయింది ఏంటంటే, పుష్ప 2 సినిమా ఓన్లీ హిందీ నుంచి సండే రోజు 84 crore ఎంతో కలెక్ట్ చేసినప్పుడు ఎంటైర్ ముంబైలో ఉన్న ఎవరికి కూడా నిద్ర పట్టి ఉండదు అన్నారు అనమాట. అంటే ముంబైలో అంటే అదే బాలీవుడ్ వాళ్ళకి ఎవరికి కూడా నిద్ర పట్టి ఉండదు అన్నట్టు చెప్పారనమాట ఆయన. సో అది కూడా కొంచెం హార్ష్గా అనిపించింది వాళ్ళందరికీ కూడా. బట్ డెఫినెట్గా అది నిజం. అది బేసిక్గా మనకు తెలిసిందే కదా, నాగవంశీ గారి కోసం ఆయన మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ ఆయన. సో ఆయన అక్కడ కూడా అట్లాగే మాట్లాడారు, అక్కడ కూడా వాదించాడు ఆయన బోనీ కపూర్తో కూడా. సో నాగవంశీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అబ్బా, ఎండ్ ఆఫ్ ది డే దట్స్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు లక్కీ భాస్కర్తో చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చినాయి ఆయనకి. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారు, మధ్యలో డీజే టిల్లు స్క్వేర్ నుంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి. గుంటూరు కార్ నుంచి కొంచెం ఆయన కొంచెం తగ్గి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఆయన ఇక్కడ చాలా బాగా కవర్ చేసుకున్నారు. చాలా మంచి సక్సెస్ఫుల్ ప్యాటర్న్లో నడిపిస్తున్నాడు ఆయన. మంచి హ్యూజ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన రేషియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు అదే చెప్తున్నాయి, మనకే క్లారిటీ ఉంది యాజ్ అన్ ఆడియన్స్గా, అది కదా ప్రాబ్లం. అది బాలీవుడ్ వాళ్ళకి లేదు. ఆ పక్కన కూర్చొని ఒక మార్కెట్ రావడం మాత్రం బోనీ కపూర్ ఏం చెప్తే వావ్ ఆయన ఇన్ని సినిమాలు చేసినాడు కానీ ఎక్స్ట్రాడినరీ, ఆయన అన్ని చేసినాడు కానీ ఫెంటాస్టిక్, అదే చెప్తుంది. నాగవంశీ గారు అనడానికి నో అని ఊపుతుంది పాపం ఆవిడకి. ఏమో ఆవిడకి ఎందుకు అట్లా అనిపించింది కానీ మొత్తానికి నవ్వుకున్నాను నేను అవన్నీ చూసినప్పుడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే ఇన్ దాట్ ఇంటర్వ్యూ సిద్ధార్థ్ అండ్ నాగవంశీ గారు వీళ్ళిద్దరూ కూడా చాలా క్లారిటీతో మాట్లాడారు. అంటే సిద్ధార్థ్ రైజ్ చేసిన పాయింట్లు కొన్ని ఎక్స్ట్రాడినరీ థింగ్స్ డెఫినెట్గా. అంటే ఇప్పుడు దేవుడికి దర్శనం కోసం వాటన్నిటి కోసం ఎగ్జాంపుల్గా చెప్తూ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అనేవి చెప్పి, చిన్న సినిమా అనే దానికి కూడా డెఫినెట్గా అది ఆ చిన్న సినిమా కలెక్షన్స్ రాకపోయినా కూడా అది గుడ్ ఫిల్మ్ ఎట్లా అవ్వాలి, కలెక్షన్స్ వస్తే అది గుడ్ ఫిల్మ్ కాదు కదా అవి అన్నట్టుగా చెప్పాడు అనమాట ఆయన. ఆ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కూడా పుష్ప 2 కోసం డిస్కషన్ అవుతుంటే కెమెరా సిద్ధార్థ మీదకి వెళ్ళింది, నవ్వు వచ్చింది ఆ టైంలో. సరే, ఎనీహో మొత్తానికి నా పాయింట్ ఏంటి అంటే బాలీవుడ్ ఈజ్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్. అంటే
ఓన్లీ కొన్ని సినిమాలకే. లైక్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఆయన మినిమం కలెక్షన్స్ ఇవ్వగలుగుతాడు, సల్మాన్ ఖాన్ మినిమం ఇస్తాడు. అట్లాగా ఇప్పుడు ఆమిర్ ఖాన్ పర్లేదు. ఆమిర్ ఖాన్ కూడా చేసే సినిమా వచ్చింది మన నుంచి, నాగచైతన్య గారు కూడా చేశారు, అది పెద్ద గొప్ప ఏం ఆడలా. లాల్ సింగ్ చెడ్డ అనుకుంటా, అది అంత గొప్పగా ఏం ఆడలా. సో నేనేమంటానంటే అది మ్యాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు అంటే కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఫ్రాంచైజీలు ఉన్నాయి, సీక్వెల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్త్రీ 2, గదార్ 2, ఆ తర్వాత సింగం అగైన్, బుల్బులియా 3, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ సీక్వెల్ ఫ్యాక్టర్స్ ఏవో ఒకటి ఉండడమే. ఒక స్ట్రైట్ ఫిల్మ్ బాలీవుడ్ ఈ సంవత్సరంలో ఎక్కడైనా గొప్పగా కొట్టిందా అంటే నాకైతే ఏం కనవల్ల. అంతే కదా, సింపుల్, ఏం కనవల్ల. సో అదే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. అసలు చాలా హ్యూజ్ బడ్జెట్స్తో వస్తున్నారు, బట్ అవి ప్రాపర్గా పెట్టిన బడ్జెట్ని కూడా రికవర్ చేయలేకపోతున్నాయి. కలెక్షన్స్ అది ప్రాఫిట్స్లోకి వెళ్ళడం సెపరేట్ థింగ్, అది కూడా రికవర్ చేయలేకపోతున్నాయి. సో దానికి రీజన్ ఏంటి? వాళ్ళు సినిమా తీసే విధానం, వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంటే ఒక సినిమా ఆడియన్స్కి నచ్చుతుంది అనే పాయింట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు పుష్పాలోవి ఇదొకటి పాపులర్ అయింది, లేదంటే ఆ చెప్పు స్టెప్ పాపులర్ అయింది, ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ దానికి. సో దానివల్లే ఆడేసిందా అంటే నో. ఇప్పుడు అట్లయితే అదే చెప్తున్నాం కదా, వికీ కౌశల్ తోప తోప పాట టూ మచ్ పాపులర్ అయింది, బట్ అది థియేటర్కి కలెక్షన్స్ ఇప్పించగలిగింది, థియేటర్కి ఆడియన్స్ రప్పించగలిగింది అంటే లేదు. అదే చెప్తున్నా. సో బాలీవుడ్ ఏం చేస్తోంది, ఎక్కడో మిస్ఫైర్ అయిపోయింది. ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది? ఒకటి వాళ్ళ మేకింగ్, రెండోది వాళ్ళ ఓవర్ ఏమంటారు ఎగ్జాగరేషన్ అబౌట్ బాలీవుడ్. వాళ్ళని వాళ్ళు టూ మచ్ ఎగ్జాగరేట్ చేసుకోవడం. ఇప్పుడు ఎన్టీఆర్ గారిని న్యూ ఫేస్ అంటున్నారు. ఎన్టీఆర్ గారు ఎట్లా న్యూ ఫేస్ అవుతారు? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి బేసిక్గా? పోనీ కమల్ హాసన్ గారు అప్పటివరకు హిందీలో తెలియదు, బట్ డైరెక్ట్గా హిందీ సినిమా రిలీజ్ చేస్తే అది హిట్ అయింది. చిరంజీవి గారు తెలుగు స్టార్, బట్ హిందీలో అప్పటివరకు ఎవరు తెలియకపోయినా రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయింది. సో అట్లాగా న్యూ ఫేసెస్ వచ్చినాయి అన్నట్టు చెప్తున్నాను. అది ఒకప్పుడు, అది ఎప్పుడో 1970లో తీసావు, అప్పటి నుంచి ఇప్పటికంటే అప్పుడు వేరు, ఇప్పుడు వేరు పరిస్థితి. ట్రెండ్ మారిపోయింది, ప్యాటర్న్ మారిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు న్యూ ఫేస్ ఎట్లయితారు? ఇప్పుడు వార్ 2కి ఎన్టీఆర్ గారు సెలెక్ట్ అవ్వడానికి ముందు ఎన్టీఆర్ గారికి నార్త్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది, బికాస్ ఆఫ్ హిస్ డబ్బింగ్ ఫిల్మ్స్ ఆర్ సంథింగ్, అంటే ఆ గోల్డ్ మైన్ టీలీ ఫిల్మ్స్ వాటిల్లో ద్వారా కావచ్చు, ఎంతో కొంత రెస్పాన్స్ ఉంది. బృందావనకి 25 కోట్లు ఎన్నో వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో హిందీలో. అంటే ఎన్టీఆర్ గారు తెలియకుండా ఉంటుంది మరి ఆ 25 కోట్ల మందికి తెలుస్తుంది కదా. సో నేనేమంటున్నానంటే అట్లాగా రెస్పాన్స్ ఉంది. రెండోది RRR సినిమా రిలీజ్ అయింది, అప్పటికే 2022లో రిలీజ్ అయిపోయింది. RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన హిందీ వాళ్ళకి తెలియదు న్యూ ఫేస్ అని ఎట్లా అంటారు? బోనీ కపూర్ అదే చెప్తున్నా కదా, ఇది బాలే. ఇప్పుడు అందుకే పక్కన నాగవంశీ గారు ఇచ్చిన న్యూ ఫేస్ అన్నారు ఆయన. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఏపీ తెలంగాణలో వెరీ బిగ్ స్టార్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ మార్కెట్స్, కర్ణాటక మార్కెట్ కొంత గట్టిగా హోల్డ్ చేస్తారు ఆయన, ఎందుకంటే అక్కడ మంచి సాలిడ్ కనెక్టివిటీ ఉంది ఆడియన్స్తో వాళ్ళకి, ఆయనకి. సో అదంతా ఉంది. హిందీ బెల్ట్లోని కూడా మంచి మార్కెట్ ఉంది. దేవరాకి మంచి టాకే వచ్చింది హిందీలో, ఒక 75 crore నెట్ దాకా కొట్టింది. సో నేనంటుంది ఏంటంటే దేవరా పార్ట్ 2కి మినిమం ఒక 200 to 300 కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరా పార్ట్ 2కి, బికాస్ ఆఫ్ దట్ సీక్వెల్ ఫ్యాక్టర్. ఎప్పుడైనా సరే ఒక సినిమాకి సీక్వెల్ వస్తుంది అంటే సరే లెట్స్ ఈ పార్ట్ 1 మనం ఓటీటీలో చూసుకొని పార్ట్ 2 థియేటర్లో చూడొచ్చు, పార్ట్ 1 టీవీలో చూసి పార్ట్ 2 థియేటర్లో చూడొచ్చు, ఇట్లా ఉంటుంది ఎట్లాగూ. సో ఆ సినిమాకి ఎంత రెస్పాన్స్ ఉంది అనేది అది డెఫినెట్గా ఫస్ట్ పార్ట్కి వచ్చిన నెట్ని బట్టి మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు పుష్ప 2 ఉంది, ఫస్ట్ పార్ట్కి అంటే ఆఫ్కోర్స్ దానికి కొంచెం ఈ లాక్డౌన్లో అది కొంచెం దెబ్బేసినాయి, కానీ లేదంటే హిందీలో మనకి ఫస్ట్ పార్ట్కి 250 దాకా నెట్ చూసేవాళ్ళమేమో, అది వేరే విషయం. బట్ స్టిల్ చాలా హ్యూజ్ మార్జిన్తో ఉంది పార్ట్ 1కి పార్ట్ 2కి. అట్లాగే ఉంటుంది ఇది కూడా. సో దేవరాకి మరి అంత లెవెల్ కాకపోయినా డెఫినెట్గా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అది లాంగ్ రన్లో ఎన్టీఆర్ గారి హిందీ మార్కెట్ని టూ మచ్గా స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హీఈస్ ఆల్రెడీ ఏ వెరీ నౌన్ స్టార్ ఇన్ హిందీ విత్ RRR ఆర్ విత్ హిస్ ప్రీవియస్ మూవీస్ డబ్బింగ్ ఇంటూ హిందీ. అటన్నిటి ద్వారా ఆయన ఆల్రెడీ పెద్ద స్టార్ కూడా వచ్చి నువ్వు కొత్త ఫేస్ అంటే ఎట్లా కరెక్ట్? అది వాళ్ళ అహంకారాన్ని చూపిస్తుంది, అదే చెప్తున్నా. సో అట్లాగ ఉన్న చోట ఇప్పుడు నాగవంశీ గారు ఇట్లా అనడంలో తప్పేమీ లేదు. నాగవంశీ గారు అన్నదైతే రైటే, అది పాయింట్. సో హీఈస్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్. అది కొన్నిసార్లు నచ్చదు, కొన్నిసార్లు ఏమైపోద్ది అంటే మరి కొంచెం ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని దేవరా సినిమాకి 1 AM
అందరూ నిద్ర మొహాలతో వచ్చినట్టు ఉన్నారు, అందుకే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. అందుకే డాకు మహారాజ్కి 4 AM షోసే ప్లాన్ చేస్తున్నాం, కొంచెం అందరూ కూడా ఫ్రెష్ ఫేసులతో వస్తారని చెప్పారు. అట్లాంటివి కొన్ని ఉంటాయి, అవి ఎవరికి నచ్చవు. అది కొంతవరకు వాస్తవం అయి ఉండొచ్చు, ఒక 10-15% వరకు వాస్తవం అయి ఉండొచ్చు. దానికోసం ఆయన 100 మందిని అంటాడు. ఆయన 100లో 15 మందికి అట్లా అయ్యి ఉండొచ్చు ఏమో, కానీ మిగతా 85 మందికి అట్లా లేదు కదా. ఆయన 100 మందిని అనేసరికి 85 మందికి నచ్చదు. సో ఇట్లాంటి కొన్ని పంచాయతీలు ఉంటాయి ఆయన సైడ్. బట్ ఇక మనం ఏం చేయలేం. కానీ బట్ ఓవరాల్గా నేను అనేది ఏంటంటే, వాట్ ఎవర్ హీ సెడ్ అబౌట్ పుష్ప 2 ఈజ్ రైట్, అబ్సల్యూట్లీ. డెఫినెట్గా పుష్ప 2గా అంత కలెక్ట్ చేసినప్పుడు ఈ బాలీవుడ్ వాళ్ళు బుర్రలు బాగా తీసుకుని ఉంటారు నాకు తెలిసి. ఏంది ఇట్లా కలెక్ట్ చేస్తుంది, మనం ఎప్పుడు కొట్టాలి రికార్డులు అనేసి ఖచ్చితంగా అనుకొని ఉంటారు. అది కన్ఫర్మ్. అండ్ ప్యాటర్న్ మారిపోయింది అప్పటికి ఇప్పటికి, దానికి ఏం ప్యాటర్న్ లేదు. సిద్ధార్థ్ చెప్పింది ఒకటి రైటే. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయ్యి హిట్ అయ్యేంత వరకు మనం చెప్పలేమో అంటున్నారు. అది క్లియర్ అనమాట, అది కొంతవరకు వాస్తవమే. ఇప్పుడు అంతెందుకు, పక్కన గోడ్ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆ సినిమా తమిళ్లో బాగానే ఆడేసింది, బట్ మన దగ్గర ఆడలేగా, హిందీలో ఆడలేగా. యూనో కేరళ సైడ్ కూడా పెద్దగా ఏం ఆడలే. సో నేను అంటుంది ఏంటంటే, ఆబ్వియస్లీ ఇట్లాగే ఉంటుంది అబ్బా సిచ్యువేషన్. అది కొన్ని పాయింట్స్ వ్యాలిడే డెఫినెట్గా. సిద్ధార్థ్ అండ్ నాగవంశీ గారు వీళ్ళిద్దరూ కూడా అక్కడ రైజ్ చేసిన పాయింట్స్ అయితే మాత్రం 100% రైట్, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా పెద్దగా ఆడింది, ఒక ప్రొడ్యూసర్ తీసిన ఒక సినిమా పెద్దగా ఆడింది, బట్ నెక్స్ట్ సినిమా ఆడద్దన్న గ్యారంటీ లేదు. అది ఈవెన్ ఎంత పెద్ద స్టార్తో తీసినా. మన దగ్గరే చాలా పెద్ద పెద్ద స్టార్స్తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా, అట్లా అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగవంశీ గారు చెప్పింది అయితే మాత్రం 100% అబ్సల్యూట్లీ రైట్, అందులో నో డౌట్. అది బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం ఇప్పటికీ అక్కడే స్టక్ అయిపోయి ఉంది, అందుకే వాళ్ళ సినిమాలు అట్లాగే ఉన్నాయి. ఆ మైదానం కూడా ఏమంత గొప్పగా ఏం కలెక్ట్ చేయలేదు కదా, అలాగ అట్లే ఉంటుంది, ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో అది గైస్, నాకైతే మాత్రం నాగవంశీ గారు చెప్పింది రైట్ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా వీడియో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.